హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దివ్య సునీల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మసూలి ఫెస్ట్ అయితే జరిగింది కదా, జూన్ 5th, 6th, 7th, 8th. సో నేను కూడా ఆ మసూలి ఫెస్ట్కి అయితే వెళ్ళాను. నేను వెళ్ళింది జూన్ 7th, అంటే మసూలి ఫెస్ట్ స్టార్ట్ అయిన 3rd డే అయితే వెళ్ళాను. నేనైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం, 6:30కి అయితే స్టార్ట్ అయ్యాము. నేను, మా అన్నయ్య, మా చిన్నోడు, అలాగే మా ఇంటి దగ్గర ఒక తమ్ముడు ఉన్నాడు. సో మేము నలుగురం అయితే వెళ్ళాము, బైక్స్ వేసుకుని వెళ్ళామన్నమాట. సో బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను రికార్డింగ్. సో 6:30కి అయితే నేను స్టార్ట్ అయిపోయా. సో ఎంత టైం పట్టింది, ఎంత ట్రాఫిక్ ఉంది అనేది ఈ వీడియోలో మీరు నాతో పాటు మీరు కూడా చూసేయచ్చు. లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు. ఒక్కో ప్లేస్లో అయితే లైట్స్ మరి పెట్టలేదో మరి వెలగలేదో నాకైతే తెలియదు, కానీ లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. కలర్స్ లైటింగ్, వామ్ లైటింగ్ అయితే పెట్టారు. మా ఇంటి దగ్గర ఉన్న తమ్ముడు అన్న కదా, సో తనే. మేము నలుగురం అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ట్రాఫిక్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. ట్రాఫిక్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో చూపిస్తాను చూడండి. ఇదంతా ఫ్రీగానే ఉంది, ప్లేస్ అంతా మంచిగానే ఉంది. సో ట్రాఫిక్ అనేది ఇక్కడైతే ఏం లేదు. లైటింగ్ అయితే సూపర్ ఉందన్నమాట. సో ఈవినింగ్ టైం 6:40 ఆ టైంలో అయింది. సన్సెట్ టైమింగ్ కదా. క్లైమేట్ చూసారా, చాలా బాగుంది. మబ్బులు అవి పట్టినట్టున్నాయి, కానీ వర్షం అయితే ఏం లేదు. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ అసలు వర్షం ఏం పడలేదు, నార్మల్గానే ఉంది వెదర్ అయితే. సో ఇక్కడైతే మేము పెట్రోల్ కొట్టించుకుందాం ఫుల్గా అని చెప్పి వెళ్ళిపోయాము. ఒకటి మా బైక్, అలాగే ఇంకొకటి ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ బైక్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ పెట్రోల్ అది ఓపెన్ అవ్వట్లా ట్యాంక్ అది. సో వాళ్ళైతే కష్టపడుతున్నారు. సో ఈ లోపు నేను మా చిన్నోడు పక్కన కూర్చుని వెయిట్ చేస్తున్నాం అనమాట. మా అన్నయ్య వెళ్ళి ఆ బైక్ ట్యాంక్ అది ఓపెన్ చేస్తున్నాడు, అది అసలు రావట్లేదు. సో ఇంకా పెట్రోల్ కొట్టించేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాం. లైటింగ్ అయితే సూపర్ అనిపించింది నాకైతే నైట్ టైంలో. సో ఏ ఫెస్ట్కి వెళ్ళాలన్నా సరే నైట్ టైం వెళ్తే చాలా బాగుంటుంది చూడడానికి. లైటింగ్స్ వాటిలో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నైట్ టైమే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది లైటింగ్స్ వాటిల్లో. సో ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే ఏం ట్రాఫిక్ లేదు. నేనైతే లైటింగ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నా క్లైమేట్తో అయితే. మా చిన్నోడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నేను అనుకుంటున్నాను వీళ్ళు నన్ను చక్కగా నిద్రపోనివ్వరు ఎందుకు, ఎప్పుడు ఎక్కడో చోటకి తీసుకువెళ్తూ ఉంటారు, నన్ను మాత్రం ఇంట్లో వదిలేయచ్చుగా అని అనుకుంటాడేమో అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇక ఎప్పుడైతే మనం చిలకలపూడి రోడ్లోకి అయితే టర్నింగ్ తీసుకుంటామో ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇక స్ట్రీట్స్లోకి వెళ్ళిపోతామే. మనం బైక్స్ వేసుకొచ్చాం కాబట్టి ఎలా అయినా వెళ్ళిపోవచ్చు, ఏ స్ట్రీట్లోకైనా వెళ్ళిపోవచ్చు. అదే కార్స్ వేసుకొచ్చారంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్లో స్ట్రక్ అవ్వాల్సిందే. ఆబ్వియస్లీ మనము స్ట్రక్ అవుతాం. కాకపోతే బైక్ వేసుకురావడంతో ప్లస్ ఏంటంటే చిన్న చిన్న సందులోంచి కూడా వెళ్ళిపోవచ్చు కదా, కొంచెం గ్యాప్ ఉన్నా సరే దూరిపోవచ్చు. అది ప్లస్ పాయింట్ బైక్ వల్ల. సో చూసారే, ఎటు చూసినా సరే మనకి వెహికల్స్ కనిపిస్తూనే ఉంటాయి, ట్రాఫిక్ ఉంటానే ఉంటుంది. ఎటువైపు కొంచెం ఫ్రీగా ఉందో అటువైపు చూసుకుని వెళ్ళిపోయాము మేమైతే. ఇక్కడ చూసారు క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో మబ్బులు అయితే ఫుల్గా పట్టేసి వర్షం పడుతుందేమో అనుకున్నాము. వర్షం పడితే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటూ వెళ్తున్నాము. కాకపోతే అసలు మేము బీచ్లో ఉన్నంతసేపు కానీ రిటర్న్ వచ్చేంతసేపు కానీ అసలు ఎక్కడ వర్షం అనేదే లేదు. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూసారా వెహికల్స్ చూసారా ఎలా వెళ్తున్నాయో, కార్స్ అన్నీ కూడా. సో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. మేము బైక్ మీద వెళ్తున్నప్పుడు అనుకుంటున్నాము అసలు ఏ టైంకి వెళ్తాము, బీచ్కి అసలు ఏ టైంకి రీచ్ అవుతాము, లేకపోతే రిటర్న్ ఎంతసేపు పడుతుంది అనుకున్నాము. మేము రిటర్న్ అవ్వడానికి 11 అవుతుంది అనుకున్నాము. బట్ ఏ టైంకి వెళ్ళామనేది లాస్ట్లో చెప్తాను, రిటర్న్ హోమ్కి అయితే. సో మేబీ ఇక్కడ వెళ్ళేటప్పుడు అనుకున్నది ఏమో 11కి వెళ్తామేమో ఇంటికి అనుకున్నాం, కానీ 11 అనేది దాటిపోయింది. ఏ టైంకి వెళ్ళామనేది లాస్ట్లో అయితే చెప్తాను. అండ్ మేము వచ్చిన రూట్ వచ్చేసి పోతేపల్లి మీద నుంచి వచ్చాము. సో నేను బీచ్కి అయితే నా లైఫ్లో అంటే ఇప్పటి వరకు కూడా బీచ్కి ఇంత టైం పడుతుంది అనుకోలేదు, అలాగే ఇన్ని రూట్స్లో వెళ్తానని కూడా అనుకోలేదు. సో అలాంటిది జరిగిందనమాట. ఇంత టైం తీసుకున్న మన మచిలీపట్నం నుంచి ఓన్లీ 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం 1/2 అవర్ పడుతుంది, కానీ 1/2 అవర్ పైన తీసుకుంది. అసలు నా లైఫ్లో ఇదే అన్నమాట ఫస్ట్ టైం ఇంత టైం తీసుకున్న బీచ్కి వెళ్ళడానికి అనిపించింది.
మనకి ఫ్రీ బస్సెస్ కూడా వేశారు. మచిలీపట్నం బస్ స్టాండ్ నుంచి లేదా కోనే సెంటర్ నుంచి అయితే ఫ్రీ బస్సెస్ అయితే వేశారు. ఫ్రీ బస్సెస్ అయితే ఇలా కాలేజ్ బస్సెస్ అనేవి ఫ్రీ బస్సెస్. ఆర్టీసీవి మాత్రం ఛార్జ్ చేస్తారు. అది ఎంత అనేది నాకు తెలీదు. ఫ్రీ బస్సెస్ ప్లస్ ఛార్జ్ చేసే బస్సెస్ 2 ఉన్నాయన్నమాట. బస్సెస్ మనం బైక్స్ మీదే ట్రాఫిక్ని తప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అదే బస్సులో కూర్చున్న వాళ్ళైతే బస్సు అయితే కదలవు కదా, వాళ్ళకి ఎంత విసుగొస్తుందో మరి వాళ్ళ కష్టాలు అయితే మనకి తెలియవు. సో ఊహించుకుంటేనే ఎంత విసుగొస్తుందో కదా. సో మేమైతే ఇక్కడికి బీచ్కి అయితే చేరిపోయాము. సో మధ్యలో స్ట్రక్ అవుతూనే ఉంది. సో నేను వీడియో తీలే. ఇది బీచ్ రోడ్ అనమాట, రైట్ సైడ్. సో ఎంతమంది వస్తున్నారో చూడండి. జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు, ఖాళీ లేదు. ఎక్కడికక్కడ ఆపేస్తున్నారనమాట. ఒక సైడ్ నుంచి వదులుతున్నారు ఫస్ట్, తర్వాత ఇంకో సైడ్ నుంచి వదులుతున్నారు. సో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి చాలానే ట్రై చేశారు. చెప్పాలంటే ఇంతమంది జనంలో చాలా గుడ్ వర్క్ అనే చెప్పుకోవచ్చు. చాలామంది సరిగ్గా మెయింటెన్స్ లేదు అది ఇది అంటున్నారు కదా. ఇంతమంది క్రౌడ్లో కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ బీచ్లో ఎప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ అనేది డైలీ ఉండదు. సో ఈ రోడ్స్ అనేవి కూడా చాలా చిన్నవి, వైడ్గా ఉండవు కదా. సో చిన్నగా ఉండేసరికి ఒకేసారి పెద్ద పెద్ద వెహికల్స్ అంటే కార్స్, బస్సెస్ ఇవన్నీ వచ్చేసరికి ఏమవుతుందండి, ఇక్కడ స్ట్రక్ అయిపోయి ట్రాఫిక్ అనేది ఫామ్ అయిపోతుంది. సో పోలీసులు వాళ్ళైతే ట్రాఫిక్ కంట్రోలింగ్ అయితే చాలా బాగానే చేస్తున్నారు. చేసినంత వరకు చాలా బాగా చేశారు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు చేశారు. చేసింది మనం అయితే ఒప్పుకోవాలి. నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా బెటర్గా చేయడానికి మనం ఎంకరేజ్ చేయాలి తప్ప ఏమీ బాగాలేదు అని చెప్పి డిస్కరేజ్ అయితే చేయకూడదు కదా. సో ఇక్కడ బైక్స్ చూసారా, ఎన్ని బైక్స్ ఉన్నాయి. ఈ బైక్స్ అన్నీ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఎవరైనా సరే దొంగలు వచ్చేసి బైక్స్ ఎత్తుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి తీసుకువెళ్ళిపోతే ఏంటి పరిస్థితి కదా. బైక్స్ ఇవన్నీ అమ్ముకుంటే ఎంత మనీ వస్తుంది చెప్పండి. నాకైతే అదే థాట్లో ఉంది. ఇన్ని బైక్స్ ఉన్నాయి కదా, ఎవరిది ఏంటి అనేది ఎవరు చూడరు. సో ఎత్తుకెళ్ళే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు కదా, బోల్డ్ డబ్బులు అయితే వచ్చేస్తాయి. సో మేమైతే బీచ్కి రీచ్ అయిపోయాం. సో టైం అయితే చెప్తాను చూడండి, ఎన్నింటికి రీచ్ అయ్యాం, ఎన్నింటికి స్టార్ట్ అయ్యాం అనేది. మేము స్టార్ట్ అయినప్పుడు 6:40కి స్టార్ట్ అయ్యాం. సో రీచ్ అయ్యేసరికి 8:25 అయితే అయింది. సో 2 hours అయితే పట్టింది మాకు మచిలీపట్నం నుంచి మంగినపూడి బీచ్కి రావడానికైతే. సో ఇంకొంచెం 10 minutes బిఫోర్ రావచ్చు. మధ్యలో ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు కదా, సో తను అయితే ఎక్కడో స్ట్రక్ అయిపోయాడని చెప్పి ఒక 15 minutes అయితే, దాదాపు 15 minutes వరకు తన కోసం అయితే వెయిట్ చేసామన్నమాట, పక్కన ఆగిపోయి. సో అదేంటంటే బైక్ వేరే వాళ్ళది తీసుకున్నాం కదా, అది క్లచ్ అది వర్క్ అవ్వలేదు. సో తనకి ఎక్స్పీరియన్స్ లేదు, చిన్నవాడు కాబట్టి తనకి బైక్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో తర్వాత మధ్యలో మా అన్నయ్య తను బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఇంకా వచ్చేసామన్నమాట. సో అది అన్నమాట మా జర్నీ అయితే. మచిలీపట్నం టు మంగినపూడి బీచ్ 2 hours పట్టింది, 10 kilometers. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇవన్నీ కూడా ఫొటోస్ దిగడానికి కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. సో గేట్వే ఆఫ్ అమరావతి ఇవన్నీ ఇక్కడ పెట్టారు. సో మంచిగా అందరూ అయితే పిక్స్ అన్నీ దిగుతున్నారు. సో ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయి అనేది చూసేయండి. ఈ గేట్వే ఆఫ్ అమరావతి లోపలికైతే వెళ్తే ఇలా పాండురంగడు విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడ కూడా అందరూ మంచిగా ఫొటోస్ తీస్తున్నారు. లోపల కూడా చాలా బాగుంది పిక్స్ దిగడానికి కానీ. ఇవన్నీ ఏంటంటే మన మచిలీపట్నాన్ని రిప్రజెంట్ చేస్తూ, అలాగే మన మచిలీపట్నంలో ఏవైతే ఫేమస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. మన చిలకలపూడి పాండురంగడు టెంపుల్ అయితే ఫేమస్ కదా ఇక్కడ. సో ఆ పాండురంగడిని అయితే ఇక్కడ రిప్రజెంట్ చేశారు, ఇది ఫేమస్ కాబట్టి. ఈ గేట్వే ఆఫ్ అమరావతి నుంచి మనం బయటకు వస్తే ఈ వేలో లెఫ్ట్ రైట్ సైడ్ అన్ని 2 sides చాలానే స్టాచ్యూస్ అయితే ఉంటాయి. సో పిక్స్ అన్నీ అక్కడ కూడా మంచిగా దిగచ్చు. అండ్ అందరి చేతుల్లో ఫోన్లు, వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం, ఎవరి చేతులు ఖాళీ లేవు అనమాట. సో అలా ఉంది అనమాట ఇప్పుడు ట్రెండ్. అండ్ ఇదంతా కూడా మన కలంకారీని రిప్రజెంట్ చేస్తూ సైడ్స్నైతే వాల్ పోస్టర్స్ పెట్టారు కదా. సో మనం కలంకారీని, సో మన స్టేట్ని మొత్తం రిప్రజెంట్ చేసేవి ఐడియల్స్ అయితే చాలానే ప్లేస్ చేశారు. అలాగే మన మచిలీపట్నాన్ని కూడా రిప్రజెంట్ చేస్తూ చాలానే ఐడియల్స్ అయితే ఉన్నాయి. సో ఇది వే మొత్తం చూసేయండి ఇప్పుడు.
మనం ఇంకా ముందుకు వెళ్తుంటే మనకి చాలానే స్టాల్స్ అయితే ఉంటాయి. బట్ నేనైతే వెళ్ళలేదు. ఎందుకంటే నేనైతే షాపింగ్ చేసే అంత పర్సన్ కాదు. బట్ ఏమేమి ఉన్నాయి అని జస్ట్ చూస్తానికి అయితే వెళ్తాను. నేను ఎక్కడ కూడా ఎప్పుడు షాపింగ్ చేయను. సో అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే షాపింగ్ మీద. సో మనకి లెఫ్ట్ సైడ్లో స్టాల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో జ్యువెలరీస్, డ్రెస్సెస్ కానీ, కాటన్వి కానీ, సో అన్నీ ఉన్నాయి మనకైతే స్టాల్స్. ఇవన్నీ కూడా లేడీస్కి, జెంట్స్కి సంబంధించిన షర్ట్స్ కానీ, కుర్తా సెట్స్, అన్ని డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా జ్యువెలరీస్ కానీ, అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. వెజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అనమాట. ఫుడ్ స్టాల్స్ దగ్గర క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. అసలు బీచ్ మొత్తమే చాలా క్రౌడ్ ఉంది. సాటర్డేనే ఇలా ఉన్నారంటే లాస్ట్ డే సండే ఇంకెంతమంది ఉన్నారో క్రౌడ్ అయితే నాకైతే తెలియదు. సో బేసిక్గా ట్రాఫిక్ ఏంటంటే వెహికల్స్ వల్ల, రోడ్డు చిన్నది కావడం వల్ల ట్రాఫిక్ అయితే అంత టైం పట్టేస్తుంది. సో ఇక్కడైతే నార్మల్గానే ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు కానీ మరీ అంత తోసుకునే అంత క్రౌడ్ అయితే లేదు. కొంచెం ఫ్రీగానే నడవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. ఐటమ్స్ అయితే మంచిగానే ఉన్నాయి. ఎగ్జిబిషన్కి సంబంధించిన బ్రేక్ డ్యాన్స్ ఉన్నాయి, జైంట్ వీల్, రకరకాలు చాలానే ఉన్నాయి. పిల్లలతో వెళ్ళిన వాళ్ళకైతే ఇక్కడ ఎగ్జిబిషన్ ఐటమ్స్ దగ్గరే మంచిగా టైం పాస్ అయితే అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకేమేమో ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయో చూసేద్దాము. క్రౌడ్ అయితే మంచిగా మామూలుగా లేరనమాట క్రౌడ్ అయితే. అండ్ నాకు బాగా నచ్చింది వాటర్ మ్యూజికల్ ఫౌంటైన్ అనమాట. ఇక్కడైతే చాలా బాగా వచ్చింది. డ్యాన్సెస్ వేస్తూ అవన్నీ చాలా మచిలీపట్నం నేమ్స్, ఫిషెస్వి అన్నీ బాగా వచ్చినాయి. బట్ డ్యాన్స్వి వచ్చినప్పుడు నేనైతే అక్కడ లేను. సో ఎక్కడో దూరంగా ఉన్నాను. సో చాలా బాగుందనమాట. ఇదైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా పెట్టారు ఇది మాత్రం. అండ్ ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్సే, చాలానే ఉన్నాయి ఫుడ్ స్టాల్స్. వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అసలు బాగాలేదని పెడుతున్నారు. సో ఇంత క్రౌడ్ మీద నేను తిన్నా కదా, వాళ్ళు ఇచ్చే ఫుడ్ అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇంత క్రౌడ్ మీద వాళ్ళు తయారు చేసి ఇవ్వాలంటే ఎంత కష్టం. అంత టేస్ట్ రావాలి రెస్టారెంట్ స్టైల్ అంటే కొంచెం కష్టమే, మనం చూసుకోవాలి. సో వాళ్ళైతే చాలా బెటర్ అనమాట. ఫుడ్ మరీ తినలేనంత అయితే లేదు, చండాలంగా ఏం లేదు, తినచ్చు మనం. అయినా ఇవన్నీ తిరిగి మనమే అలసిపోయి ఉంటాము. సో ఆ టైంలో ఈ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, బాగోకుండా ఏం ఉండదు. అసలు బాగాలేదు, తినలేనంత ఇదిగా అయితే ఏం లేదు. నేను తిన్నా కదా, నేనే చెప్తున్నాను, తినచ్చు. బెటర్ ఈ క్రౌడ్లో అయితే. మరీ రెస్టారెంట్ స్టైల్ అంతా కావాలంటే కష్టమే. సో ఫుడ్ అయితే బెటరే అని చెప్పచ్చు, తినవచ్చు మనమైతే. అండ్ ఫైనలీ మొత్తానికి బీచ్, సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. వెహికల్స్ వేసుకుని పోలీసు వాళ్ళు అయితే తిరుగుతున్నారు. అండ్ ఇందాక మేమైతే కొంచెం మిక్చర్ అయితే తీసుకున్నాము. 100 గ్రాములు 100 రూపీస్ అంట. సో ఎక్కడైనా సరే ఏది టచ్ చేసినా 100 రూపాయలు అయితే పాకెట్ నుంచి తీయాల్సిందే పర్ హెడ్. అండ్ ఇక్కడికైతే కబడ్డీ పోటీలకి అయితే వచ్చేసాం మేము చూడడానికి. ఇక్కడ గోవా వాళ్ళు ఆడుతున్నారనమాట. 4 బ్యాచెస్ అయితే ఆడుతున్నారు. మేము ఉన్న సైడ్ అయితే గోవా వాళ్ళు ఆడుతున్నారు. నాతో పాటు మీరు కూడా ఈ మ్యాచ్ని అయితే చూసేయండి. కాసేపు అయితే ఈ మ్యాచ్ చూసేసి ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. సో 4 బ్యాచెస్ అయితే ఆడుతున్నారు. ఈ మ్యాచెస్ కూడా లైవ్ ఇచ్చినట్టున్నారు. అసలు యాక్చువల్గా మసూలి ఫెస్ట్ అనేది లైవ్ అయితే ఇచ్చారు మచిలీపట్నం న్యూస్లో. సో మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయితే చేశారు. ఇవన్నీ కూడా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వాష్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మంచిగా. మ్యాచ్ దగ్గర నుంచి వచ్చేసి ఇంకేమున్నాయి స్పెషల్స్ అని చూడడానికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ బీచ్లో నేను నవంబర్లో వచ్చాను. ఇవే విగ్రహాల దగ్గర అప్పుడు దీపాలు పెట్టారు అండ్ ఇప్పుడు దీపాలు పెట్టారు. ఎవరో కానీ మంచిగా పూజ అయితే చేస్తున్నారు అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే గుర్రాలు ఉన్నాయి. ఒక గుర్రానికి అయితే చాలా బాగా నొప్పి వచ్చేసిందండి. సో అవి మ్యాక్సిమం ఎన్ని ట్రిప్స్ వేస్తాయో వాళ్ళకే తెలుసు. వాటిని అలాగా నాకైతే దాన్ని చూడగానే చాలా పాపం అనిపించింది. కాకపోతే అది ఒకరికి ఫుడ్ కూడా. సో
ఏం చేస్తాం, కొన్ని కొన్ని ఫీల్ అవ్వడం తప్ప మనం ఏం చేయలేము. ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ బైక్ రైడ్స్ ఇవి కూడా ఉన్నాయి మంచిగా. మా చిన్నోడు మా అన్నయ్య వాళ్ళిద్దరూ అయితే వెళ్ళారు. అండ్ ఇక్కడ ఈ బీచ్లో అయితే నేను చూసినంత వరకు కూడా ఎక్కడ చూసినా చాలా వరకు మ్యాక్సిమం అబ్బాయిలే పిక్స్ దిగుతున్నారు. అందరూ అమ్మాయిలు అంటారు కానీ అబ్బాయిలే ఎక్కడ చూసినా సరే వాళ్ళే పిక్స్ మంచిగా దిగారు అమ్మాయిల కంటే. ఇంకా మేమైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మేము ఎప్పుడైతే కబడ్డీ మ్యాచ్ దగ్గర ఉన్నామో అప్పుడైతే ఆది వాళ్ళ స్కిట్ అయితే జరిగింది. వినోద్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ స్కిట్ అయితే జరిగింది. సో ఇప్పుడు మేము స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. క్రౌడ్ చూడండి ఎక్కడికక్కడ ఎంతమంది ఉన్నారు. మేము ఉన్న టైంలో అయితే అక్కడ అసలు ఏం జరగలేదు. అంటే మ్యూజిక్ స్టార్ట్ అవ్వడానికి రెడీ చేసుకుంటున్నారు. సో 2 minutes వరకు అక్కడ ఉండేసి ఇంకా అయితే స్టేజ్ దగ్గర నుంచి వచ్చేసి రిటర్న్ అయిపోతున్నాము. మేము ఇంకా ఫుడ్ అయితే తినేద్దాం అని చెప్పి అప్పటికి చాలా టైం అయిపోయింది. 10 or 10:30 అయిపోయినట్టుంది. సో క్రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారో. స్టేజ్ దగ్గరే వీళ్ళందరూ ఉన్నది. కేవలం స్టేజ్ దగ్గరే ఇంత క్రౌడ్ ఉన్నారంటే ఆలోచించండి, ఈ బీచ్ మొత్తంలో ఎంత క్రౌడ్ ఉన్నారో, ఎంతమంది జనాలు ఉన్నారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇవన్నీ కూడా స్టాల్స్ ఉన్నాయి. ఎప్పుడు ఉండేవాళ్ళు పచ్చబొట్లు, పర్మనెంట్ పచ్చబొట్లని, చిలక జోష్యం అండ్ పూతరేకులు, రకరకాల మిక్చర్ ఐటమ్ ఇవన్నీ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వాటర్ మ్యూజికల్ ఫౌంటైన్ చెప్పే కదా, మనిషి డ్యాన్స్ చేస్తున్నట్టు, వైలన్ మోగిస్తున్నట్టు, ఇవన్నీ ఇదిగోండి క్యాప్చర్ అయితే చేశాను. అండ్ బాయ్ అండ్ గర్ల్ డ్యాన్స్ చేయడం ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది. సో దూరంగా ఉన్నా కదా, సో అంత దగ్గరికి వెళ్ళడం కష్టమయ్యి ఇంకా నేను దూరం నుంచి నేనైతే వీడియో క్లిప్పింగ్ అయితే తీసి యాడ్ చేస్తున్నా మీకు చూసేయండి. మినిస్టర్ వచ్చారంట. సో LED స్క్రీన్స్ మీద ఇదైతే డిస్ప్లే చేస్తున్నారు మినిస్టర్వి. అండ్ ఇంకా మేమైతే ఫుడ్ కోసం అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మన ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్. సో యాక్చువల్గా ఇది అయితే స్టార్టింగ్ పాయింట్. యాక్చువల్గా మనం నార్మల్ డేస్లో బీచ్కి వస్తాం కదా, సో బీచ్కి వచ్చి అటు మనం రైట్ సైడ్లో కార్స్ అయితే ప్యాక్ చేస్తాం కదా, సో అదనమాట. సో యాక్చువల్ ప్లేస్. అండ్ ఇప్పుడైతే మేము ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ సర్చింగ్కి వెళ్తున్నాం, ఎవరెవరు ఏం తినాలని. సో నేనైతే సాటర్డే కదా, ఓన్లీ వెజ్ అండ్ నో రైస్ ఐటమ్స్. సో అన్ని స్టాల్స్లోనూ సర్చ్ చేసుకుంటూ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఏ స్టాల్స్ దగ్గర కూడా ఖాళీ లేవు. ఫుడ్ బాగాలేదంటున్నారు, మళ్ళీ స్టాల్స్ దగ్గర క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ ట్రాఫిక్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఆ టైంలో పిల్లలకి ఫుడ్ తీసుకెళ్ళండి. అలాగే వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా క్యారీ చేయండి. ఎందుకు కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళి తిందాం, అక్కడికి వెళ్ళి తాగుదాం అని చెప్పి ఉంటారు కదా. సో అలా కాకుండా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఫుడ్ అలాగే వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయండి. అక్కడ చాలానే ఉన్నాయి వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఎక్కడికక్కడ చాలానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా నడిచేటప్పుడు ఇందాక వైర్స్ చూసాను కదా, అలా వైర్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. స్కిడ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, వైర్లు కాళ్ళకి అవి తగిలి. అండ్ ఇక్కడ నేనైతే వెజ్ బర్గర్ తిన్నా అండ్ ఇంకోటి వెజ్ షవర్మా అది. సో వెజ్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. మా అన్నయ్య వచ్చేసి ఫ్రైడ్ రైస్ తిన్నాడు. అండ్ ఇంకో తను వచ్చాడు కదా తమ్ముడు, తను కూడా వెజ్ బర్గర్ షవర్మా అయితే తిన్నాడు. సో టేస్ట్ అయితే గుడ్, చాలా బాగుంది. ఎక్సలెంట్ అని చెప్పను, బాగాలేదు, చండాలంగా ఉంది అని కూడా చెప్పలేను. గుడ్ అనమాట, తినచ్చు, బాగానే ఉంది. అండ్ ఇంకా మేము తినేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. రిటర్న్ కూడా ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది. ఇక్కడ చూసారా ఐడల్స్, స్టాచ్యూస్ ఇవన్నీ కూడా చాలామంది అందరూ ఆగి పిక్స్ అయితే దిగుతున్నారు. ఈ వేలో అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. అన్ని ఫిషెస్ కానీ అన్నీ మన మచిలీపట్నం బీచ్లో దొరికేవి అన్నీ కూడా రిప్రజెంట్ అయితే చేస్తూ అన్నీ పెట్టారు. సో మన మచిలీపట్నంలో ఫేమస్ అయిన బందర్ లడ్డు, ఈ పెడన్కి సంబంధించిన కలంకారీ, ఈ ఆర్చ్ రూపంలో చాలా ఫొటోస్ అయితే యాడ్ చేశారు. ఎంజాయ్ అయితే చేయొచ్చు బేసిక్గా, కాకపోతే నైట్ టైం బీచ్లోకి అయితే అలో చేయలేదు. సో డే టైంలో ఎలా చేస్తున్నారా లేదా అనేది అయితే మరి మనకి తెలీదు, డే టైంలో నేను వెళ్ళలేదు కాబట్టి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఈ ఆర్చ్ మీద చూసారా స్వీట్స్, బందర్ లడ్డు ఇవన్నీ కూడా ఏవైతే ఫేమస్ ఉన్నాయో అవన్నీ కూడా రిప్రజెంట్ చేశారనమాట. అండ్ ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే చెప్పే కదా చాలానే స్టాచ్యూస్ అయితే ఉన్నాయి పిక్స్
దిగుతున్నారు వాటన్నిటి దగ్గర. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి చాలానే స్ట్రీట్ షాపింగ్కి అవైలబుల్గా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు చూపించాను, చూడండి మీరు ఈ వీడియోలో. అండ్ మనకి బీచ్ బయట ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది కదా, అది ఇక్కడే. సో చాలా లెంత్ అయితే ఉంది, చూసారా ఎంత లెంత్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు చూసే వాళ్ళకి. అండ్ గాంధీ తాత ఇక్కడ ఈ బైక్ పార్కింగ్కి వెళ్ళే ప్లేస్లో అంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం షాపింగే. ఇక్కడ చూసారా ఎన్ని ఫ్రిడ్జెస్ ఉన్నాయి, ఒక 8 ఫ్రిడ్జెస్ అయితే ఉండుంటే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తానికి బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో బిఫోర్ క్లిప్పింగ్కి ఇప్పుడు రిటర్న్ అయ్యే క్లిప్పింగ్కి చూసారా, సో బైక్స్ చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. చాలా ఫ్రీగా ఉందని చెప్పాలి. బెటర్ మనం వచ్చినప్పుడు పార్కింగ్ చూస్తే ఇప్పుడు చూస్తే చాలా వరకు చాలా బైక్స్ అయితే వెళ్ళిపోయినాయి. సో అయినా సరే చూసారా లోపల ఎంత క్రౌడ్ ఉన్నారు అనిపిస్తుందో. ఇప్పుడు అసలైన టాస్క్ అయితే మాకు మొదలైంది. ఇంక ఈ ట్రాఫిక్లో మనకు ఒక స్ట్రైట్ రోడ్ అయితే ఉంటుంది కదా మనకి బీచ్కి వెళ్ళడానికి, ఆ స్ట్రైట్ రోడ్లో 1 వే చేస్తారనమాట. 1 సైడ్ ఏమో ఆపేశారు వెళ్ళనివ్వకుండా, ఒక సైడే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒక సైడే. సో ఒక సైడ్ ఆపేయడం వల్ల ఇంకా ట్రాఫిక్ అనేది స్ట్రక్ అయిపోయింది. అండ్ బస్సెస్ ఇక్కడ టర్నింగ్ తీసుకోవడానికి సో చాలా ట్రాఫిక్. లిటరల్లీ మాకు ఆ ఒక్క రోడ్డు దాటడానికి మాకు 1/2 అవర్ పట్టింది. సో ఆగిపోవడమే. సో 2 సైడ్స్ వదిలింటే ఇంకొంచెం ఫ్రీగా ఉండేదేమో అని నా ఒపీనియన్. అండ్ ఈ రోడ్ ఎప్పుడైతే దాటామో ఒక 2 కిలోమీటర్స్ అయితే మంచిగా ఖాళీగా ఉంది. ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ డైరెక్షన్స్ అయితే పోలీస్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఎందుకంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. లేకపోతే ఒక చోట ఇక్కడ చూసారా బ్లాక్ అయిపోయింది ట్రాఫిక్. సో వాళ్ళైతే కంట్రోల్ చేసుకుంటూ ఒక్కొక్క డైరెక్షన్ అయితే వదులుతున్నారు. కొంతమందిని ఒక డైరెక్షన్ అయితే ఒక 10 మినిట్స్ అయ్యాక ఇంకో డైరెక్షన్లో వదులుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది కదా. సో కొంచెం డిస్టెన్స్ అనేది పెంచుతున్నారు మనకి. సో ట్రాఫిక్ అనేది మనకి కొంచెం ఈజీ అవ్వడానికి ట్రావెలింగ్ చాలా బాగా చేశారు. కాకపోతే ఇంత టైం ఎవరైతే ఉండలేరో, కొంచెం పేషెంట్స్ కానీ ఎవరైతే అంతసేపు వెయిట్ చేయలేరో, చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు అయితే అవాయిడ్ చేయండి. మా లాంటి వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఈ ట్రాఫిక్లన్నీ తట్టుకున్న వాళ్ళు, లేదా వేరే లొకేషన్లో అలవాటు అయ్యి ఉంటారు కదా ఈ జర్నీస్ ఇవన్నీ, వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళండి. అలవాటు లేని వాళ్ళు, నుంచోలేని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు, వెయిట్ చేయలేని వాళ్ళు, నీరసం వచ్చేసే వాళ్ళు వెళ్ళొద్దు. నేనైతే బీచ్ దగ్గర చూసే ఒక ఆవిడకి కళ్ళు తిరిగిపోయినాయి. సో అంత స్ట్రెయిన్ అయితే తీసుకోకండి ఇంతమంది జనంలో. నేను యూజువల్గా ఇంతమంది జనంలో అయితే నేను రిస్క్ తీసుకోను, బట్ చూద్దామని చెప్పి అయితే వెళ్ళిపోయా. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది, ఎంతసేపటికి మచిలీపట్నం రీచ్ అవుతామా అనిపించింది నాకైతే. సో ఫైనల్లీ మచిలీపట్నం అయితే వచ్చేసాం. ఇదైతే మాకు 11కి స్టార్ట్ అయ్యా. 1/2 అవర్ అయితే ఒక రోడ్లో అయితే 1/2 అవర్ పట్టేసింది. టోటల్లీ మేము 12:20కి అయితే మచిలీపట్నం రీచ్ అయిపోయాం. సో 1.5 అవర్ అయితే పట్టింది. బీచ్కి వెళ్ళడానికి 2 అవర్స్ పట్టింది, రిటర్న్ అవ్వడానికి 1.5 అవర్ అయితే పట్టింది. అండ్ ఈ లైటింగ్ అయితే సూపర్, చాలా బాగా పెట్టారు. క్లైమేట్ కూడా మంచిగా ఉంది. సో ఇలాంటి ఫెస్ట్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. సో దానికి తగ్గట్టు కేర్ తీసుకుంటే వెళ్ళండి, కేర్ తీసుకోలేని వాళ్ళు అసలు వెళ్ళకండి. ఈ 12:30 టైంలో కూడా ఈ వాణి పక్కన హాట్ అండ్ స్పైసీ దగ్గర క్రౌడ్ ఉన్నారు. అక్కడ బీచ్లోనూ క్రౌడే ఉన్నారు, ఇక్కడ క్రౌడే ఉన్నారు అనిపించింది. ఇక్కడ మా అన్నయ్య మాకన్నా ముందు 15 మినిట్స్ ముందు వచ్చేసారంట. సో ఏంటి డిఫరెన్స్ అంటే చెప్పే కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రూటు పంపిస్తున్నారు ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని చెప్పి. సో
సో అలా మా అన్నయ్య అయితే ఒక 15 to 20 minutes బిఫోర్ వచ్చేసి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి బస్ స్టాండ్ సెంటర్ అనమాట. సో కృష్ణవేణి టీ స్టాల్ ఇదైతే ఓపెన్లోనే ఉంది. డైలీయా అని చెప్పలేను, ఇప్పుడు జనాలు ఉన్నారు కాబట్టి చాలా వరకు షాప్స్ అన్నీ ఓపెన్లోనే. అలాగే మెడికల్ షాప్స్ కూడా ఓపెన్లోనే ఉంటాయి. మచిలీపట్నంలో 24/7 మెడికల్ షాప్స్ ఓపెన్లో ఉండేవి కూడా ఉన్నాయి. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నా. అండ్ మచిలీపట్నంలో బస్ స్టాండ్లో ఎలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నా, చూసేయండి. ఇంకా ఏంటంటే కొంతమంది ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా ట్రాఫిక్ ఉంటుంది, చాలా టైం పట్టేస్తుంది అని చెప్పినా కూడా వెళ్ళి చూసే వాళ్ళు ఉన్నారు. అది కూడా ఏజ్ చాలా తక్కువ వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్లీజ్ పంపకండి ఇలాంటి సిచ్యువేషన్స్లో. నేను చెప్పే సలహా అయితే ఇది. వాళ్ళు చూశారు కదా, చూసినా కూడా మళ్ళీ వెళ్తున్నారు, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మచిలీపట్నం బస్ స్టాండ్ ఇది. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు, పడుకునే వాళ్ళు ఉన్నారు బస్సెస్ లెక్క. అప్పటికే చాలా టైం అయిపోయింది, 1:45 అయిపోయినట్టుంది నైట్. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. మా మసూలి ఫెస్ట్ అయితే ఇలా జరిగింది. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ దివ్య సునీల్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.